వెన్ ఐ వాజ్ 16 ఇయర్స్ ఓల్డ్ నేను ఎలాన్ మస్క్‌ది ఒక ఇంటర్వ్యూ చూసా. ఆ ఇంటర్వ్యూలో ఎలాన్ మస్క్ ఏం చెప్తాడంటే, "నాలెడ్జ్ ఈస్ అవైలబుల్ ఫర్ ఫ్రీ" అని చెప్పాడు. నాకప్పుడు అర్థం కాలే ఈయన ఏం చెప్పాడో. బట్ కొన్ని రోజులు అయిన తర్వాత నా లైఫ్‌లో జరిగే ఎక్స్‌పీరియన్సెస్ చూసాక అది నిజం అనిపించింది. ఎందుకంటే నేను బీటెక్ లైఫ్‌లో జాయిన్ అయిన తర్వాత నేను ప్రతీదీ కూడా సెమ్ ఎగ్జామ్స్ ముందు గాని, మిడ్ ఎగ్జామ్స్ ముందు గాని ఏదైనా కాన్సెప్ట్ నేర్చుకోవాలన్నా, ఏదైనా కాంప్లెక్స్ టాపిక్ నేర్చుకోవాలన్నా, ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ ఉన్న ఎగ్జామ్‌కి నేను యూట్యూబ్‌కెళ్ళేవాడిని. అండ్ ఈ యూట్యూబ్‌కెళ్ళే ప్రాసెస్‌లో నేను మొత్తం యూట్యూబ్ నుంచే నేర్చుకునేవాడిని. అండ్ టు బీ ఫ్రాంక్ కాలేజ్‌కి ఎందుకు ఫీజు కడుతున్నాం మనం యూట్యూబ్ నుంచి నేర్చుకుంటున్నప్పుడు అనే ఫీలింగ్ కూడా కొన్ని రోజులు నాకొచ్చింది. సో, నాలెడ్జ్ ఈస్ అవైలబుల్ ఫర్ ఫ్రీ అని నాకప్పుడు అర్థమైంది. అండ్ దాని తర్వాత ఇప్పుడు అది మళ్ళీ ప్రూవ్ అయింది. ఆంథ్రోపిక్, ద క్రియేటర్ ఆఫ్ క్లాడ్ హాస్ లాంచ్డ్ ఫ్రీ కోర్సెస్ టు లెర్న్ ఏఐ అండ్ క్లాడ్ స్కిల్స్. And that is something which is very interesting. And these courses are $1,000 worth courses, guys. If you are able to learn and master this, trust me, you will become that AI professional. See, ఇప్పుడు మనకి ఈ ఏఐ యుగంలో ఇద్దరే మనుషులున్నారు. ఒకటి ఏఐ నేర్చుకుని వాడుకుని ఏఐతో బిల్డ్ చేసి జాబులు కొట్టేవాడు, హై ప్యాకేజ్ జాబులు కొట్టేవాడు. అండ్ రెండోడొచ్చేసి నాకు ఏఐ వాడడం రాదు, ఏఐ అంటే ఏంటో తెలీదని చెప్పి జాబులు పోగొట్టుకునేవాళ్ళు. ఎటు సైడ్ ఉండాలో మీ మీదే డిపెండ్ అయి ఉంది. సో, ఐ హోప్ యూ విల్ డెఫినెట్‌లీ టేక్ ఎ స్టాండ్ ఆన్ ఏఐ సైడ్. సో, బేసిక్‌గా ఈ కోర్సులనేవి ప్రెజెంట్ మనకి అఫీషియల్‌గా ఉన్నవైతే 17 కోర్సులున్నాయన్నమాట. సో, నేను 17 కోర్సులు మొత్తం రీసెర్చ్ చేసి నేను బేసిక్‌గా 2 కేటగరీస్ ఆఫ్ కోర్సెస్ కింద డివైడ్ చేశాను. ఒకటి బిగినర్స్ అండ్ ఒకటి అడ్వాన్స్డ్ అంటే డెవలపర్స్. ఒకవేళ నువ్వు ఆల్రెడీ డెవలపర్ అయ్యి ఉండి, ఆల్రెడీ కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి, లేదా కోడర్ అవుదాం అనుకుంటున్నా, లేదా నువ్వు ఆల్రెడీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయినా సరే, ఇవి ఇవి 2 వాడుకొని మీరు డెవలపర్ సైడ్ కోర్సెస్ తీసుకోవచ్చు. లేదు లేదన్నా నేను నాన్ టెక్నికల్ వైపు ఉన్నాను. లేదు సేల్స్ అండ్ మార్కెటింగ్ వైపు ఉన్నా, డిజిటల్ మార్కెటింగ్ వైపు ఉన్నా, బిజినెస్ అనలిస్ట్ ఇవన్నీ అనుకుంటే యూ కెన్ జస్ట్ టేక్ ద బిగినర్ కోర్సెస్ వేర్ యూ కెన్ యూజ్ ఏఐ, వేర్ యూ కెన్ యూజ్ క్లాడ్ అండ్ ఆటోమేట్ ఆల్ యువర్ వర్క్స్. సో, బేసిక్‌గా మనకి బిగినర్‌లో వచ్చేసి 4 కోర్సులు ఉన్నాయన్నమాట. క్లాడ్ కోడ్ 101 అండ్ సెకండ్ కోర్స్ వచ్చేసి ఏఐ ఫ్లూయెన్సీ ఫ్రేమ్వర్క్స్ అండ్ ఫౌండేషన్స్. థర్డ్ వన్ ఏఐ ఫ్లూయెన్సీ ఫర్ స్టూడెంట్స్. ఫోర్త్ వన్ ఏఐ ఫ్లూయెన్సీ ఫర్ ఎడ్యుకేటర్స్. అండ్ డెవలపర్స్‌లో వచ్చేసి మనకి 3 కోర్సులున్నాయి. క్లాడ్ ఇన్ యాక్షన్, బిల్డింగ్ విత్ క్లాడ్ ఏపీఐ అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్. సో, బేసిక్‌గా ఇవనేవి మనకి కోర్సులనేవి ఉన్నాయి. సో, వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్ ఇన్ డీటెయిల్‌గా ఈ కోర్సుల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో, బిగినర్‌లో మనం 4 కోర్సులున్నాయని చెప్పుకున్నాం గదా! అందులో ఫస్ట్ వన్ వచ్చేసి క్లాడ్ 101. నౌ ఇఫ్ యూ ఆర్ ఎ పర్సన్ హూ ఈస్ నాట్ హావింగ్ ఎనీ ఐడియా అబౌట్ ఏఐ, అసలు క్లాడ్ ఎలా వాడాలి? అసల ఇవంతా ఏంటి తెలుసుకోవాలి అంటే క్లాడ్ 101 ఈస్ ది బెస్ట్ కోర్స్ దట్ యూ కెన్ యాక్చువల్లీ ఆప్ట్ ఫర్. సో, మీకు ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము అని క్లారిటీ లేకపోతే యూ కెన్ స్టార్ట్ విత్ దిస్ కోర్స్. ఈ కోర్స్‌లో మనకేం చెప్తారు అంటే ఎవ్రీడే టాస్క్‌లో మీరు ఏఐని, క్లాడ్‌ని ఎలా వాడాలి అండ్ అలాగే ప్రాజెక్ట్ క్రియేషన్స్ దగ్గర నుంచి ఆర్టిఫాక్ట్స్‌తో విజువల్లీ ఎలా వర్క్ చేయాలి ఇవన్నీ కూడా క్లాడ్ 101 కోర్స్‌లో క్లియర్‌గా వీళ్ళు ఫ్రమ్ ది బేసిక్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, ఇంట్రడక్షన్ టు ప్రాజెక్ట్స్, క్రియేటింగ్ ఆర్టిక్రాఫ్ట్స్ ఎవ్రీథింగ్ దే హావ్ ఎక్స్‌ప్లెయిన్డ్ అండ్ ఆల్సో లాస్ట్‌లో సర్టిఫికేట్ కంప్లీషన్ కోసం కూడా ఉంటుంది. మీరు కొన్ని క్వెషన్స్ అనేవి ఆన్సర్ చేయగలిగితే దే విల్ గివ్ యూ కంప్లీషన్ సర్టిఫికేట్. సో, థాట్ ఈస్ అబౌట్ క్లాడ్ 101 కోర్స్. అండ్ నెక్స్ట్ బిగినర్‌లో మనకి సెకండ్ కోర్స్ వచ్చేసి ఏఐ ఫ్లూయెన్సీ ఫ్రేమ్‌వర్క్స్ అండ్ ఫౌండేషన్స్. సో, బేసిక్‌గా ఇందులో ఏంటంటే వీళ్ళొక 4 ఫ్రేమ్‌వర్క్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారనమాట. సో, బేసిక్‌గా ఈ ఫౌండేషన్‌లో ఏంటంటే బేసిక్‌గా మనకి 4 ఫ్రేమ్‌వర్క్స్ ఉన్నాయి. డెలిగేషన్, డిస్రప్షన్, డిసర్న్‌మెంట్ అండ్ డెలిజెన్స్. సో, ఈ 4 ఫ్రేమ్‌వర్క్స్ యూజ్ చేసుకొని మీరు ఏఐని ఎలా వాడాలి? మీరు స్ట్రాటజికల్‌గా థింక్ చేసి ఎప్పుడైతే మీరు ఈ ఫ్రేమ్‌వర్క్ వాడారో ఇట్ మేక్స్ యూ థింక్ స్ట్రాటజికల్లీ అండ్ హౌ టు కొలాబరేట్ విత్ ఏఐ అండ్ హౌ టు యూజ్ ఏఐ ఎథికల్లీ అండ్ సేఫ్‌లీ టు గెట్ రైట్ అవుట్‌పుట్స్. సో, ఇది కూడా బిగినర్‌లో ఒక మంచి కోర్సు. సో, ఇట్ విల్ డెఫినెట్‌లీ హెల్ప్ యూ టు క్లియర్ ఆల్ యువర్ బేసిక్స్ అండ్ ఫౌండేషన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ థాట్ ఈజ్ అవర్ స్టూడెంట్స్. సో, నువ్వు ఇంజినీరింగ్ చదువుతున్నా లేదా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా, నాకు ఏఐ ఎందుకు? నేను ఏఐ ఎందుకు వాడాలి? అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఏఐ ఫ్లూయెన్సీ ఫర్ స్టూడెంట్స్. ఏఐ ఈజ్ డెఫినెట్‌లీ ఇంపార్టెంట్ గైస్. నేను స్టూడెంట్‌ని నాకెందుకు ఈ ఏఐ అని అనుకుంటే మాత్రం పప్పులో అడిగేస్తారు మీరు. సీ నోట్ సమ్మరైజేషన్ దగ్గర నుంచి కాంప్లెక్స్ టాపిక్ ఎక్స్‌ప్లనేషన్ వరకు క్లియర్‌గా ఏఐని మీరు మీ టాస్క్‌లో ఉపయోగించుకోవచ్చు. అండ్ మీ టైమ్‌ని మీరు ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. సో, ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీరు వెంటనే యూ విల్ బి గెట్టింగ్ థట్ you will be saving your time and also you will become efficient with the help of AI. So, if you are a student, it will definitely help you.
అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ బిగినర్ కోర్స్లో మనకు ఉండేది ఏఐ ఫ్లూయెన్సీ ఫర్ ఎడ్యుకేటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇఫ్ యూఆర్ ఇంటూ టీచింగ్ ఆర్ యూఆర్ సమ్ ఎడ్యుకేటర్, హౌ యూ కెన్ యూస్ ఏఐ ఫర్ యువర్ ఆడియన్స్. సో ఇక్కడ కూడా 4D ఫ్రేమ్వర్క్ వాడారు ఎడ్యుకేషన్లో. సో బేసిక్గా ఓన్ ప్రాక్టీసెస్, పార్టిసిపెంట్ విల్ లెర్న్ అప్లైడ్ 4D ఫ్రేమ్వర్క్, టీచింగ్ ప్రాక్టీస్. సో these are the prerequisites for this course. So if you are interested, you can just go and apply for this course and enroll in this course, so that it will definitely help you up. So these are the 4 beginner courses what we have. Now ఇప్పుడు నెక్స్ట్ సెక్టార్కి వెళ్ళిపోతే డెవలపర్స్, విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సి ఇఫ్ యు ఆర్ ఇన్ టు డెవలప్మెంట్ ఫీల్డ్, ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. సి మీరు హై ప్యాకేజ్ ప్రైవేట్ సెక్టర్లో హై ప్యాకేజ్ జాబ్ కొట్టాలి అన్నా, మీకు ఇంకా హై పొజిషన్స్కి వెళ్ళాలి అన్న, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ద కంపెనీస్ విల్ నాట్ పే ఫర్ ద పీపుల్ హూ ఆర్ చాటింగ్ విత్ ఏఐ, ఇట్ విల్ పే ఫర్ ద పీపుల్ హూ ఆర్ బిల్డింగ్ విత్ ఏఐ. సో మీకు అది నేర్చుకోవాలి అని ఉంటే యాజ్ ఎ డెవలపర్గా క్లౌడ్ కోడింగ్ ఇన్ యాక్షన్ ఈస్ ది బెస్ట్ కోర్స్. సో డెవలప్మెంట్ వర్క్ ఫ్లోస్ని ఎలా 0 to 10x ఎలా స్పీడప్ చేసుకోవాలి, అండ్ అలాగే ఫైల్ రీడింగ్ ఎలా చేయాలి, అండ్ అలాగే కాంటెక్స్ట్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, గిట్హబ్ పిఆర్ రివ్యూస్ ఎలా ఆటోమేట్ చేయాలి, ఇవన్నీ కూడా క్లౌడ్ కోడ్ యాక్షన్లో మీకు చాలా ఈజీగా అండ్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో బేసిక్గా దీస్ ఆర్ ది ప్రీ రిక్విజిట్స్. సో ఇఫ్ యూఆర్ ఎ డెవలపర్, it will be definitely helping you and leveling you up and leveling up your performance from 0 to 10x speed. So if you're a developer, my recommendation is enroll in this course. It will definitely help you. So yeah, and moving on to the second, now what is most important is building with API. So building with Claude API. Now you should know how to interact or integrate the API, the Claude API, into your own apps or software. Now if you know that, it will definitely help you. సో ఎప్పుడైతే మీ ఓన్ యాప్స్లో కానీ మీ ఓన్ సాఫ్ట్వేర్స్లో కానీ ఈ క్లౌడ్ ఏపీఐని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, సో దట్ యువర్ వర్క్ బికమ్స్ వెరీ ఈజీ, యువర్ క్లయింట్స్ విల్ బి గెటింగ్ సాటిస్ఫైడ్. నౌ డెఫినెట్లీ కంపెనీస్ విల్ డెఫినెట్లీ బెగ్ ఫర్ యూ if you know this amazing skill. This is an important skill. It will API call request ఎలా చేయాలి, అండ్ అలాగే డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్, ర్యాక్ సిస్టమ్స్ కానీ, హైబ్రిడ్ రీసెర్చ్ అండ్ రీర్యాంకింగ్ కానీ, ఇవన్నిటికి కూడా ఈ కోర్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో యా, ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ ఫర్ ఇఫ్ యూ ఆర్ ఇన్ డెవలప్మెంట్ ఫీల్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నౌ ఇంట్రడక్షన్ టు MCP. If AI is the brain, MCP is the nervous system which connects the brain to external tools. Now in this course you will learn how to build that MCP servers to clients document management system. And if you know all these things, trust me, you will be becoming that 1% developers where company will come and beg you, to give the skill, because this is the most important skill in this particular AI era. And yes, these are the courses, guys. I hope this video helped you a lot.